మసాలా వడ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా బాండ్లు పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఈటెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కారం 4 టేబుల్ స్పూన్లు, ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. పోసిన తర్వాత 10 మినిట్స్ బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా వడలు ఆ పులుసులో వేయాలి. వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేడి అన్నం, వేడి మసాలా వడ పులుసు రెడీ.